ఇటువంటి వివక్షతో నడుస్తున్న ప్రభుత్వాలు ఉన్నప్పుడు కోర్టులో న్యాయం జరగదని మీకు అనుమానం ఉన్నప్పుడు ఇంకా సైలెంట్గా ఉండొచ్చు కదా మీరు. కోర్టులో కూడా న్యాయం జరగదని చెప్తున్నారు వాళ్ళు. సత్యసాయిబాబా చెడ్డవాడు. ఎందుకు చెడ్డవాడు? మేము చెప్పినాం కాబట్టి చెడ్డవాడు. కోర్టు ఒప్పుకోకున్నా సరే. ఏ సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, జిల్లా కోర్టు కానీ సత్యసాయిబాబాకు వ్యతిరేకంగా ఎప్పుడు తీర్పులు ఇవ్వలేదు. ఆ తర్వాత ఇప్పుడు సత్యసాయిబాబా అంటే ఇప్పుడు సమాధి చెందిన ఆయన లేరు. ఇప్పుడున్న సద్గురు ఉన్నారు కదా, జగ్గివాసు, ఆయన మీద కూడా ఇవే అడ్డగోలు ఆరోపణలు. సద్గురు ఆశ్రమం అడవిలో కట్టిండ్రు, ఏనుగులు చచ్చిపోయినాయి, పులులు చనిపోయినాయి, సింహాలు చనిపోయినాయి అని చెప్తుంటారు. సంతోషం, ఇవన్నీ ప్రూవ్ చేయొచ్చు కదా. కోర్టుకు వెళ్ళరు, ఇక్కడ బయట కూర్చొని మాట్లాడుతుంటారు అనమాట. ఈ బయట కూర్చొని రికార్డింగ్ చేసే బదులు డైరెక్ట్గా లోపలికి వెళ్ళి కోర్టులో తేల్చుకోవచ్చు కదా. ఇప్పుడు రైట్ వింగ్లో చాలామంది ఉన్నారు, జే సాయి దీపక్ ఉన్నారు. ఆయన శబరిమల ఆలయం గురించి కోర్టుకు వెళ్ళి పోరాడితే ఆ కోర్టు ఒక తీర్పు ప్రకారం ఆలయంలోకి ఒక వయసుకు సంబంధించిన స్త్రీల ప్రవేశాన్ని ఆగిపోయింది. అట్లనే విష్ణుశంకర్ జైన్, హరిశంకర్ జైన్ అయోధ్య బాబ్రీ మసీద్ విషయంలో, బాబ్రీ కూల్చివేత విషయంలో కోర్టుకు పోయి పోరాడి అయోధ్యలో ఆలయం నిర్మించేలాగా తీర్పు తీసుకొచ్చుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు కాశీ, మథుర గురించి కూడా ఇంకా పోరాడుతున్నారు. సంబల్లో జరిగిన దాని గురించి కూడా విష్ణుశంకర్ జైనే కోర్టును కదిలించడం జరిగింది. కొన్ని సంవత్సరాలు, దశాబ్దాలు గడిచిపోతున్నా వాళ్ళు ఓపికగా పోరాడుతున్నారు. ఈ లెఫ్ట్ బ్యాచ్కి ఏ ఓపిక ఉండదు. సద్గురు మీద కోర్టు మీదకి వెళ్ళి పోరాడరు, సత్యసాయిబాబా మీద వెళ్ళి పోరాడలేదు. ఇప్పుడు కొత్తగా దీన్ని కూడా యాడ్ చేస్తున్నారు. ధర్మస్థలాలో 500 మంది చనిపోయినారు అని చెప్తున్నారు. అంటే ఓన్లీ మీరు వెళ్ళి 500 మందిని చంపితే తప్ప మీకు ఆ నెంబర్ తెలియవద్దు. ఓకే, మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంటే మీరే చంపుండాలి.